Hi students, welcome to Portfolio Management Service class. Dear students, in the offline class at college, we have discussed about who is a portfolio manager, what are the qualifications for portfolio manager, and what are the guidelines, SEBI guidelines for portfolio manager. So dear students, మనం కాలేజీలో పోర్ట్ఫోలియో మేనేజర్ అంటే ఎవరు, అతనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, సెబీ గైడ్ లైన్స్ పోర్ట్ఫోలియో మేనేజర్ సంబంధించి ఏం చెబుతాయి. ఇండివిజువల్ పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఉంటారు, ఇన్స్టిట్యూషనల్ పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఉంటారు. సో ఈ రోజుటి క్లాస్లో మనం పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ అంటే ఒక పోర్ట్ఫోలియో మేనేజరు కస్టమర్లకు లేదా క్లయింట్లకు ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, ఈ విషయాన్ని మనము డిస్కస్ చేసుకోబోతున్నాం. డియర్ స్టూడెంట్స్, గత 2 రోజులుగా రేపటి ప్రోగ్రాం కోసం అంటే వర్క్షాప్ అవేర్నెస్ ఆన్ పీజీ సెట్ దీనికి సంబంధించి బిజీగా ఉండటం వలన మీతో సరిగా టైం స్పెండ్ చేయలేకపోయాను. అందుకే ఈ ప్రత్యేక క్లాస్. మై డియర్ స్టూడెంట్స్, నోట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుచున్నాను. ఓకే, సో ఈ రోజుటి క్లాస్లో మనం పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్, తర్వాత మెథడ్స్ ఆఫ్ ఆపరేషన్, ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ ఏ రకంగా క్లయింట్కు సేవలు అందిస్తాడు అనే అంశాన్ని మనము విత్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు హ్యావ్ యువర్ కైండ్ అటెన్షన్. Now I will share the screen. Thank you. Right, students, this is the study material on portfolio management service, and I would like to increase the font to 14% or so. Yeah, so that it will be visible for you. Yeah, this will be nice for you. Right. సో లాస్ట్ క్లాస్లో మీరు నోట్స్ ఆల్రెడీ మీకు వాట్సాప్ ద్వారా పెట్టినాను. వాట్ ఈజ్ ఏ మీనింగ్ ఆఫ్ ఏ పోర్ట్ఫోలియో మేనేజర్, హూ కెన్ బి ఏ పోర్ట్ఫోలియో మేనేజర్ అండ్ సెబీ గైడ్ లైన్స్ ఫర్ పోర్ట్ఫోలియో మేనేజర్స్. సో ఇదంతా కూడా మనం క్లాస్లో డిస్కస్ చేసాము, ఆఫ్లైన్ క్లాస్లో. అండ్ ఈ రోజుటి క్లాస్లో మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్. ఓకే, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్. దిస్ ఇస్ ద నోట్స్. And I request you to update your notes. I request you to update your notes from time to time. Okay. Portfolio management service and method of operation. Method of operation in portfolio management service. Okay. So, this. Yeah. మెథడ్ ఆఫ్ ఆపరేషన్స్, క్లయింట్ ప్రొఫైలింగ్ అండ్ గోల్ సెట్టింగ్. ఇది మొట్టమొదటి స్టెప్. ద ప్రాసెస్ బిగిన్స్ విత్ ద అసెసింగ్ క్లయింట్స్ రిస్క్ టాలరెన్స్, ఫైనాన్షియల్ గోల్స్, ఇన్వెస్ట్మెంట్ హారిజాన్ అండ్ లిక్విడిటీ నీడ్స్. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ పోర్ట్ఫోలియో మేనేజర్ ఉంటాడు, తర్వాత క్లయింట్స్ ఉంటారు. అంటే ఇక్కడ పోర్ట్ఫోలియో మేనేజర్ ఒకరుంటే, ఇక్కడ మనలాంటి మీలాంటి ఇట్లా కస్టమర్స్ అన్నమాట, లేదా క్లయింట్స్ ఉంటారు. వీళ్ళందరితో కూడాను డబ్బులు ఉంటాయి. ఓకే, ఓకే 10 కోట్లు అనుకుందాం, 10 crores అంటే వీళ్ళందరితో కలిపి. రైట్, ఒక్కొరికి కొన్ని లక్షలు ఉంటాయి. అంటే వీళ్ళు ఇతను ఏ అనే క్లయింట్, ఇతను బి అనే క్లయింట్, సి అనే క్లయింట్, డి అనే క్లయింట్, ఈ అనే క్లయింట్, ఎఫ్ అనే క్లయింట్స్. వీళ్ళు రిస్క్ తీసుకునే టాలరెన్స్ ఒక్కొరికి ఒక్కోలా ఉంటుంది. కొంతమంది హై రిస్క్ కోరుతారు, కొంతమంది లో రిస్క్ కోరుతారు. తర్వాత ఫైనాన్షియల్ గోల్స్. అంటే ఫైనాన్షియల్ గోల్స్ అంటే కొంతమందికి
ప్రాఫిట్ కావాలనుకునే వాళ్ళు ఉంటారు, లేదంటే ఆస్తులు అప్రిసియేట్, ఆస్తుల్లో పెరుగుదల కావాలనుకునే, ఈ రెండు కావాలనుకునే వాళ్ళు ఉంటారు. ఒకటి కావాలనుకునే వాళ్ళు ఉంటారు, లేదంటే రెండు కావాలనుకునే ఉంటారు. ఇట్లా రకరకాల గోల్స్ అన్నమాట. ఇన్వెస్ట్మెంట్ హారిజాన్. ఇన్వెస్ట్మెంట్ హారిజాన్ అంటే ఇక్కడ దిస్ ఈజ్ అబౌట్ వాట్ యు సే టైం పీరియడ్ కావచ్చు, టైం పీరియడ్. ఓకే, దాంతో పాటుగా ఎలాంటి ఎలాంటి వాటిలో పెట్టుబడి పెట్టాలనే ఒక ఇంట్రెస్ట్ అన్నమాట, విల్లింగ్నెస్ అది. తర్వాత లిక్విడిటీ నీడ్స్, అంటే ఎప్పటికి అవసరం అవుతుంది. ఎగ్జాంపుల్, ఏ అనే అతనికి పెట్టుబడి పెట్టిన తర్వాత ఒక 4 నెలల్లో డబ్బు అవసరం కావచ్చు, బి అనే అతనికి 1 year కావచ్చు, సి అనే అతనికి 5 years వరకు డబ్బు అవసరం లేదు అనుకోండి. సో దాన్ని బట్టి కూడాను ఇవన్నీ కూడాను కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఎవరు? పోర్ట్ఫోలియో మేనేజర్. అంటే కస్టమర్ల యొక్క రిస్క్ ను భరించే సామర్థ్యం కావచ్చు, వాళ్ళ ఫైనాన్షియల్ గోల్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ హారిజాన్ అండ్ లిక్విడిటీ నీడ్స్, ఇవన్నీ కూడాను ప్రభావితం చెందుతుంది. ఇన్ ఇండియా ఇట్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ టు కన్సిడర్ ట్యాక్స్ ప్లానింగ్ డ్యూ టు ఇండియాస్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పాలసీస్. క్యాపిటల్ గెయిన్ అనేది ఒక ఆస్తిని మనము స్థిరాస్తులు, ఫిక్స్డ్ అసెట్స్ అయితే 3 years కంటే ఎక్కువ పెట్టుకుంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద వస్తుంది. అదే బిలో 3 years, మోర్ దాన్ 3 years అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. అదే లెస్ దాన్ 3 years అయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఇది ఫిక్స్డ్ అసెట్స్ కి సంబంధించి. మరి అదే సెక్యూరిటీస్ అంటే షేర్స్ కావచ్చు, బాండ్స్ కావచ్చు, డిబెంచర్స్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు, ఇవన్నీ వీటికైతే మోర్ దాన్ 1 year అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లెస్ దాన్ 1 year అయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. దీన్ని బట్టి ట్యాక్స్ అనేది ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్, రైట్? సో ఇవన్నీ కూడాను పరిగణలోకి తీసుకోవాలి. ఓకే, అందుకని క్లయింట్ గురించి అతను ఏమి ఆశిస్తున్నాడు, అతని యొక్క రిస్క్ టాలరెన్స్ ఏంటి, ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి, ఇవన్నీ కూడాను పోర్ట్ఫోలియో మేనేజర్ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి. ఏ రిటైరీ అంటే రిటైర్ అయిన వ్యక్తి మే ప్రిఫర్ ఏ పోర్ట్ఫోలియో ఫోకస్ ఆన్ ఇన్కమ్ జనరేషన్ త్రూ బాండ్స్ వైల్ ఏ యంగ్ ప్రొఫెషనల్ మే ఆప్ట్ ఫర్ గ్రోత్ ఓరియంటెడ్ పోర్ట్ఫోలియో విత్ హై ఈక్విటీ అలొకేషన్. అంటే ఏమంట, రిటైర్ అయిన వ్యక్తి ప్రశాంతంగా ఏదో బాండ్స్ స్థిరమైన వడ్డీ వస్తే చాలు అనుకుంటాడు. అదే ఒక యంగ్స్టర్ రిస్క్ తీసుకునే వ్యక్తి ఏమనుకుంటాడు, ఈక్విటీలో రేటు తగ్గినా లేదంటే భారీగా పెరిగినా నాకు షేర్ మార్కెట్లోనే పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు ఉంటారు. ఇట్లా ఆ అంశాలను, వాళ్ళ యొక్క స్థితిని ఖచ్చితంగా పోర్ట్ఫోలియో మేనేజర్ కనుక్కోవాల్సి ఉంటుంది. రైట్ స్టూడెంట్స్? నెక్స్ట్ ఈజ్ అసెట్ అలొకేషన్ స్ట్రాటజీ. The portfolio manager creates a diversified asset mix based on client risk profile. Typically, allocations may include equities, debt instruments, real estate, commodities, cash. క్యాష్ అంటే ఇంకేముంటుంది, మనము ఎగ్జాంపుల్ ఇవి క్యాష్ ఈక్వివలెంట్స్ అని కొన్ని ఉన్నాయి. వెంటనే మనం బ్యాంకులో పెట్టుకున్నాం అనుకోండి, అది ఎప్పుడైనా కూడా వెంటనే మనం విత్డ్రా చేసుకోవచ్చు. వాటిని క్యాష్ ఈక్వివలెంట్స్ అంటారు, డిపాజిట్స్. ఓకేనా? రైట్. సో పెట్టుబడి అనేది అంటే వీళ్ళు ABCDEF కదా, వాళ్ళతో ఉండే డబ్బు ₹1,00,00,000 లేదా ఒక క్లయింట్ అనుకోండి, ఒక క్లయింట్ తో మనం 10 లక్షలు ఉంది అనుకుందాం, 10 lakhs ఉంది అనుకుందాం. ఈజ్ ఏ క్లయింట్. ఇక్కడ ఇతను PM, పోర్ట్ఫోలియో మేనేజర్ ఉంటాడు. సో ఈ 10 లక్షలు ఏం చేయొచ్చు, అసెట్ అలొకేషన్ అంటాం. అసెట్ అలొకేషన్ అంటే ఈక్విటీస్ లో ఒక 2 లక్షలు, డెప్ట్స్ లో 1 లక్ష, రియల్ ఎస్టేట్ లో ఒక 4 lakhs, కమాడిటీస్ లో గోల్డ్ అంటే కమాడిటీస్ అంటే బంగారం అన్నమాట, దానిలో 1 లక్ష,
తర్వాత ఏదైనా ఆపదలో ఆదుకోవడానికి అంటే ఉన్నట్టుండి ఎమర్జెన్సీస్ కోసము ఏం చేస్తాడు, ఒక 2 lakhs క్యాష్గా పెట్టుకుంటారు. అంటే అసెట్ అలొకేషన్ అంటే అనమాట. అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో పెట్టినది వెంటనే రాదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో పెట్టిండేది వెంటనే రావాలి, మినిమం ఒక 3 to 6 months పడుతుంది ఆ డబ్బు రావాలంటే. కాబట్టి ఇది అవసరానికి పనికి రాదు. మళ్ళీ అవసరానికి పనికి వచ్చేది క్యాష్ కావచ్చు, లేదంటే ఈక్విటీస్ కావచ్చు. ఇట్లా డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా టైం ఉంటుంది. కాబట్టి మన అవసరాలను బట్టి, అందుకనే ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. రిస్క్ టాలరెన్స్ కావచ్చు, ఫైనాన్షియల్ గోల్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ హారిజాన్ కావచ్చు, లిక్విడిటీ నీడ్స్ కావచ్చు. ఇవి ఇన్వెస్ట్మెంట్ యొక్క అసెట్ అలొకేషన్ డిసైడ్ చేస్తాయన్నమాట. రైట్? A moderate risk investor might have 60% in equities, 30% in debt, and 10% in real estate. ఓ మాదిరిగా రిస్క్ తీసుకునే క్లయింట్ ఏం చేస్తాడు, తనతో ఉండే 10 లక్షల్లో ఒక 6 లక్షలను ఈక్విటీస్లో పెడతాడు, 3 లక్షలను ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ డిబెంచర్స్ కానీ డెట్ బాండ్స్లో కానీ పెట్టుబడి పెడతాడు, ఒక 1 లక్ష రియల్ ఎస్టేట్లో పెడతాడు. ఆ రకంగా ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి అది అన్నమాట. సో డియర్ స్టూడెంట్స్, సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో మెథడ్ ఆఫ్ ఆపరేషన్ ఎలా ఉంటుందంటే, ఒకటి, పోర్ట్ఫోలియో మేనేజర్ క్లయింట్ గురించి బాగా తెలుసుకోవాలి, అతనికి గోల్ సెట్ చేయాలి అతనికి తెలియకపోతే. తర్వాత అతనితో క్లయింట్తో ఉండే డబ్బులను ఏ ఏ అసెట్స్లో పెట్టుబడి పెట్టాలనేది ప్లాన్ చేసుకోవాలి. మూడోది, ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ సెలెక్షన్. సో డియర్ స్టూడెంట్స్, డబ్బు మనతో ఉన్నంత మాత్రం వెంటనే పెట్టుబడి పెట్టకూడదు, పరిశోధన చేయాలా, పెట్టుబడి పరిశోధన చేయాలా. పోర్ట్ఫోలియో మేనేజర్స్ యూజ్ ఇన్-డెప్త్ రీసెర్చ్ టు సెలెక్ట్ securities often based on fundamental analysis of companies' macroeconomic trends. Okay na? So dear students, portfolio managers use in-depth research to select securities often based on fundamental analysis of companies. అంటే వాస్తవంగా కంపెనీల యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి సంబంధించిందే ఫండమెంటల్ అనాలిసిస్. తర్వాత మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్, అంటే ఇవి దేశానికి సంబంధించి కావచ్చు, రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, ప్రపంచానికి సంబంధించిన ఎకనామిక్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఈ రెండింటినీ బేస్ చేసుకొని అత్యంత లోతైన పరిశోధన చేసి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది అనమాట. సో ఇండియన్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ మేనేజర్స్ ఫోకస్ ఆన్ domestic stocks, bonds, sectors showing growth potential such as IT, banking and pharmaceuticals. ఇవి జనరల్ గా బాగా అభివృద్ధి చెందే సెక్టార్స్ గా భావిస్తూ ఉంటాము. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంకింగ్, తర్వాత ఫార్మాస్యూటికల్స్. ఓకే, సో ఆ రకంగా పరిశోధన చేయాల్సి ఉంటుంది పెట్టుబడి పెట్టడానికి ముందు. ఆ విషయంలో పోర్ట్ఫోలియో మేనేజర్ హెల్ప్ చేస్తాడు. So the manager may invest in blue chip stocks like HDFC Bank or Infosys and high quality bonds from government or top rated companies. బాగా ప్రఖ్యాత చెందిన కంపెనీల్లో కావచ్చు, లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన మంచి నాణ్యమైన బాండ్స్లో కావచ్చు, లేదంటే బ్యాంకింగ్ రంగంలో, ప్రైవేట్ రంగంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ రంగంలో ఇన్ఫోసిస్ కావచ్చు. బ్లూ చిప్ కంపెనీస్ అంటారు. అంటే ఎప్పుడూ కూడాను లాభాలు మాత్రమే సంపాదించే కంపెనీలనే బ్లూ చిప్ కంపెనీస్ అంటారు. ఓకేనా? సో అలాంటి కంపెనీల్లో పెట్టుబడి పెట్టడానికి పరిశోధన అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్, పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ అండ్ ఇంప్లిమెంటేషన్. డియర్ స్టూడెంట్స్, once the asset allocation and securities are finalized, trades are executed. In discretionary PMS, the portfolio manager handles trades independently. In non-discretionary PMS, the client makes the final decision on each trade. Right, students? So ఇక్కడ రెండు రకాల ట్రేడ్స్ ఉంటాయి. రెండు రకాల పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఉంటాయి.
ఒకటి డిస్క్రిషనరీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్. అంటే ఇందులో క్లయింట్కి చెప్పకుండా సొంతంగా డెసిషన్ తీసుకుంటాడు ఎవరు? పోర్ట్ఫోలియో మేనేజర్. అదే నాన్ డిస్క్రిషనరీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ లో ద క్లయింట్ మేక్ ద ఫైనల్ డెసిషన్ ఆన్ ఈచ్ ట్రేడ్. అంటే పోర్ట్ఫోలియో మేనేజరు ఏం చెప్తాడు ఎవరికి? క్లయింట్కు. సార్ పలానా అవకాశాలు ఉన్నాయి, పలానా పెట్టుబడులు, మనం పలానా మీతో ఉన్న డబ్బును పలానా కంపెనీలో షేర్లో పెట్టొచ్చు, బాండ్స్ లో పెట్టొచ్చు, గోల్డ్ లో, కమాడిటీస్ లో పెట్టొచ్చు అని చెప్తాడు. క్లయింట్ నిర్ణయం తీసుకుంటాడు. ఇక్కడ ఎందులో? నాన్ డిస్క్రిషనరీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ లో డెసిషన్ మేకింగ్ క్లయింట్ తీసుకుంటాడు. అదే డిస్క్రిషనరీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ లో పోర్ట్ఫోలియో మేనేజరు డెసిషన్ తీసుకుంటాడు అనమాట. ఇట్లా ఓకే. A portfolio may include large cap stocks, Reliance, Infosys, government bonds, and cash equivalents like liquid funds. So, Chinna, a portfolio may include large cap stocks. అంటే భారీ తరహా పెట్టుబడి సంస్థలైన రిలయన్స్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, లేదంటే ప్రభుత్వ బాండ్లలో కావచ్చు, లేదంటే నగదుకు సమానంగా ఉండే పెట్టుబడి ఫండ్స్ ఉంటాయి, అవి ఫిక్స్డ్ డిపాజిట్స్ అని, ఓకే, కమర్షియల్ పేపర్స్ అంట, కాల్ మనీ మార్కెట్, ముఖ్యంగా బ్యాంకులు ఉంటుంది అనుకో కాల్ మనీ మార్కెట్, ఓకే, ఇట్లా కొన్ని షార్ట్ టర్మ్ ఫండ్స్ లో పెట్టుబడికి సంబంధించినదే లిక్విడ్ ఫండ్స్, మార్కెటబుల్ సెక్యూరిటీస్ అంటాము, వాటిలో పెట్టుబడి పెట్టచ్చు. వీటికి సంబంధించి రెండు రకాల నిర్ణయాలు, ఒకటి డిస్క్రిషనరీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసు, నాన్ డిస్క్రిషనరీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్. డిస్క్రిషనరీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ లో ఎవరు నిర్ణయం తీసుకుంటారు అంటే పోర్ట్ఫోలియో మేనేజర్. నాన్ డిస్క్రిషనరీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ లో ఆప్షన్స్ అన్ని పోర్ట్ఫోలియో మేనేజర్ ఇస్తాడు, తుది నిర్ణయం మాత్రం క్లయింట్ తీసుకుంటాడు. అది రైట్. నెక్స్ట్, కంటిన్యూస్ మానిటరింగ్ అండ్ రీబ్యాలెన్సింగ్. డియర్ స్టూడెంట్స్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ లో భాగంగా పోర్ట్ఫోలియో మేనేజరు ఎప్పటికప్పుడు నిరంతరం మానిటర్ చేస్తూ ఉండాలి. అంటే క్లయింట్ యొక్క డబ్బుకు సంబంధించిన పెట్టుబడిని నిరంతరం మానిటర్ చేస్తూ నష్టాలు రాకోకుండా పెట్టుబడులలో రీబ్యాలెన్సింగ్ చేస్తూ ఉండాలన్నమాట. The portfolio is regularly reviewed to ensure alignment with market conditions and client goals. క్లయింట్ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా, మార్కెట్ యొక్క పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పోర్ట్ఫోలియోని పోర్ట్ఫోలియో అంటే మొత్తం ఉండే పెట్టుబడిగా పెట్టిన డబ్బును వివిధ రకాల ఆస్తులలో పెట్టుబడి పెడతాము, దాన్ని మార్పులు చేర్పులు చేస్తాం. మార్పులు చేర్పులు అంటే ఒక దాంట్లో నుంచి తీసి మరొక ఆస్తిలో పెడతాం. అంటే షేర్ మార్కెట్ లో నుంచి తీసి ఏం చేస్తాం? బులియన్ మార్కెట్ లో పెడతాం. షేర్ మార్కెట్ అంటే కంపెనీ వాటాలు, బులియన్ మార్కెట్ అంటే గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, ఇట్లా అన్నమాట. బులియన్ మార్కెట్ అంటే మార్పులు చేస్తాం. అంటే ఎగ్జాంపుల్ 5 లక్షలు షేర్ మార్కెట్ లో పెట్టింటాము, ఇంకొక 4 లక్షలు గోల్డ్ లో పెట్టింటాం అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ షేర్ మార్కెట్ లో రేట్లు తగ్గుతాయి అని ఉంది, వెంటనే అమ్మేస్తాం. అమ్మి అందులో 2 lakhs వచ్చింది అనుకో, దాన్ని తీసి మళ్ళీ గోల్డ్ లో పెడతాం. అంటే అప్పుడు 6 lakhs అవుతుంది. 4 కాస్త ఏమవుతుంది? 2 lakhs ఎక్స్ట్రా వచ్చింది, 6 lakhs అవుతుంది. ఇక్కడ 3 lakhs. సో ఇక్కడ అది రీబ్యాలెన్సింగ్ అంటే. అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పే పాయింట్. ఓకే. సో ఇఫ్ ద స్టాక్ మార్కెట్ సర్జెస్, ద పోర్ట్ఫోలియో మేనేజర్ మైట్ సెల్ ఏ పోర్షన్ ఆఫ్ ఈక్విటీస్ టు మెయింటైన్ ద మార్కెట్ అలొకేషన్. స్టాక్ మార్కెట్ లో హెచ్చు తగ్గులకు అనుగుణంగా ఒక ఆస్తి నుంచి పెట్టుబడులను విత్డ్రా చేసుకొని మరొక ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి సంబంధించిందే కంటిన్యూస్ మానిటరింగ్ అండ్ రీబ్యాలెన్సింగ్ అంటే. రైట్. నెక్స్ట్, రిపోర్టింగ్ అండ్ ట్రాన్స్పరెన్సీ. డియర్ స్టూడెంట్స్, ఎప్పటికప్పుడు క్లయింట్ కు సమాచారాన్ని అందిస్తూ ఉండాలి. క్లయింట్స్ రిసీవ్ రెగ్యులర్ రిపోర్ట్స్ డిటైలింగ్ పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్,
asset allocation and transaction. These reports help ensure transparency and keep clients informed of their investment progress. So transparency అంటే పారదర్శకత అంటే ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయము పోర్ట్ఫోలియో మేనేజరు క్లయింట్కు తెలిసేలా చేయడం అన్నమాట. ఓకే, క్లయింట్కు తెలిసేలా చేయడం, అది పారదర్శకత. ఓకే, సో ఎప్పటికప్పుడు పోర్ట్ఫోలియో మేనేజరు క్లయింట్ యొక్క పెట్టుబడులకు సంబంధించిన సమాచారాన్ని తెలియచేస్తూ ఉండాలి. రైట్. So a quarterly report might show a portfolio's growth along with an analysis of sector performance and recommended adjustments. Example, client అంటే ఒక వ్యక్తి, ఒక పెట్టుబడిదారు 10 లక్షలు పెట్టుబడి పెడితే ఒక 3 నెలల తర్వాత తాను పెట్టిన పెట్టుబడికి ఎంత లాభం వచ్చింది, ఏ ఆస్తిలో పెట్టుబడి పెడితే ఎంత ఎక్కువ లాభం వస్తుంది అనే విషయాలన్నీ విశ్లేషణాత్మకంగా పోర్ట్ఫోలియో మేనేజర్ క్లయింట్కి తెలియచేయాలి. ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఎగ్జాంపుల్ ఆఫ్ పిఎంఎస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ ఇన్ ఇండియా. క్లయింట్ ప్రొఫైల్, ఇన్వెస్టర్ టైప్ HNI. సో HNI అంటే అర్థం ఏంటంటే హై నెట్వర్త్ ఇండివిజువల్. హై నెట్వర్త్ ఇండివిజువల్ HNI అంటే బాగా ఎక్కువ పెట్టుబడి పెట్టే సామర్థ్యం గల వ్యక్తి అని అర్థం. సో అతను వయస్సు 45 సంవత్సరాలు అనుకుందాం. రిస్క్ని ఎంత భరిస్తాడంటే మోడరేట్ గా భరిస్తాడు. మరీ ఎక్కువ కాకుండా రిస్క్ని భరించే వ్యక్తి. మరీ అత్యంత భయస్థుడు కాదు, అత్యంత ధైర్యవంతుడు కాదు, మధ్య తరహా అన్నమాట. ఓకే, గోల్ ఏమంటే వెల్త్ క్రియేషన్ ఫర్ రిటైర్మెంట్ ఇన్ 20 years. అంటే ఉద్యోగం చేస్తున్నప్పుడు, అంటే ఎగ్జాంపుల్ 45 సంవత్సరాలు అనుకోండి, ఒక 65 సంవత్సరాలకు ఆ తర్వాత జీవితానికి కావలసిన డబ్బును ఇప్పటి నుంచే సేవ్ చేసుకొని ఓ మాదిరిగా 1 కోటి రూపాయలు లేదా 2 కోట్లు సంపాదించి పెట్టుకోవడానికి సంబంధించిన ఒక గోల్ కావచ్చు. సో అప్పుడు ఏం చేయొచ్చు, 50% ఇన్ లార్జ్ క్యాప్ ఇండియన్ కంపెనీస్, రిలయన్స్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఇట్లాంటి వాటిలో పెట్టుబడి పెట్టవచ్చు. 30% గవర్నమెంట్ బాండ్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. వీటిలో ఫిక్స్డ్గా మనకు వడ్డీ వస్తుంది. ఓకే, 10% రియల్ ఎస్టేట్లో పెట్టవచ్చు, స్థిరాస్తులలో, అంటే ఫ్లాట్స్ కావచ్చు. ఓకేనా, ప్లాట్స్ ఏమంటాం వాటిని, ప్లాట్స్, లేదంటే హౌస్ కావచ్చు. వాటిలో కొని పెట్టుబడి పెట్టడం. తర్వాత 10% ఎమర్జెన్సీస్లో అవసరం కోసము నగదును, అంటే వెంటనే మనము అమ్ముతేనే వెంటనే డబ్బు వచ్చేటట్టుగా చేసుకోవడం, అది క్యాష్ ఈక్వివలెంట్స్ అంటే. రైట్. సో ఈ రకంగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరు, హై నెట్వర్త్ ఇండివిజువల్, అతని వయసు 45 సంవత్సరాలు, రిస్క్. అంటే ఈ రకంగా ఎవరు ప్లాన్ ఇవ్వాలి, పోర్ట్ఫోలియో మేనేజర్ క్లయింట్కి ప్లాన్ ఇవ్వాల్సి ఉంటుంది. రైట్. సో ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. ద మేనేజర్ సెలెక్ట్ స్టేబుల్ గ్రోత్ ఓరియంటెడ్ ఈక్విటీస్, బాండ్స్ ఫర్ ఇన్కమ్ అండ్ ప్రైమ్ రియల్ ఎస్టేట్ ఫర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అప్రిషియేషన్. Regular rebalancing ensure the portfolio stays aligned with market conditions and client goals. Dear students, స్థిరమైన ఆదాయం రావడానికి సంబంధించి ఏం చేసుకోవాలి, గ్రోత్ ఓరియంటెడ్ ఈక్విటీస్లో పెట్టుబడి పెట్టచ్చు. అదే ఆస్తిలో పెరుగుదల కోసం రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టచ్చు. ఈ రకంగా ఎప్పటికప్పుడు ఒకవేళ హెచ్చు తగ్గులుంటే వాటిని ఇంతకుముందు చెప్పినట్టుగా ఏం చేసుకోవాల్సి ఉంటుంది, ఒక ఆస్తిని అమ్మి మరొక ఆస్తిలో పెట్టుబడి పెట్టుకోవాలి. దాన్నే రీబ్యాలెన్సింగ్ అని అంటాము. రైట్. సో ఈ రకంగా మనము పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ పర్సనలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అలోయింగ్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ టు అచీవ్ దేర్ ఫైనాన్షియల్ గోల్స్. ఓకే, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటే అసెట్స్ మైనస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్. ఎగ్జాంపుల్ 10 కోట్లు అనుకుందాం, లయబిలిటీస్ ఒక 4 కోట్లు అనుకుందాం. అప్పుడు టోటల్గా
6 crores అనేది నెట్వర్త్ అన్నమాట. రైట్, ఇది ఈ రకంగా మనం నెట్వర్త్ అంటే దాని మీనింగ్ చెప్తున్నాను మీకు. సో బాగా డబ్బు ఉండే వ్యక్తులు ఏం కోరుతారు అంటే, ఒకటి స్థిరంగా వచ్చే ఇన్కమ్ కోరుతారు, తర్వాత క్యాపిటల్ అప్రిషియేషన్, అంటే ఏదైనా ఒక ఆస్తి కొంటే అందులో ఆస్తిలో అప్రిషియేషన్ వచ్చేలా కూడాను చేస్తారు. సో బై ఫోకసింగ్ ఆన్ అసెట్ అలొకేషన్, continuous monitoring and tailored solutions, PMS helps navigate India's dynamic market landscape. SEBI's regulatory oversight ensures transparency and investor protection, making PMS a reliable choice for wealth management. సో ఎప్పటికప్పుడు సెబీ కూడాను హెల్ప్ చేస్తుంటుంది, ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పోర్ట్ఫోలియో మేనేజర్ ద్వారా మోసగింపబడకుండా ఉండటానికి ఎప్పటికప్పుడు పోర్ట్ఫోలియో మేనేజర్స్ కు గైడ్ లైన్స్ ప్రొవైడ్ చేస్తుంటుంది. ఇన్వెస్టర్స్ ను ఎప్పుడు కూడాను రక్షించడానికే సెబీ చర్యలు తీసుకుంటూ ఉంటుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్, మై డియర్ స్టూడెంట్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. If you have any doubts, you are most welcome to ask. Thank you.